గేర్ బ్లాంక్స్ కోసం మాండ్రెల్ పై టర్నింగ్ ప్రాక్టీస్కి ఈ సెషన్కు స్వాగతం. సెషన్ ప్రారంభిద్దాం. ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చెయ్యగలరు. ఒక మాండ్రెల్పై పనిని మౌంటైన్ చేయండి. మాండ్రెల్పై జరిగిన పనిని మిషన్ చెయ్యండి. గేర్ అనేది గేర్ టీత్ని కత్తిరించి తిరిగే వృత్తాకార యంత్రభాగం. మాండ్రెల్ అనేది ఒక చిన్నగా లేదా స్తూపాకార అక్షం లేదా మ్యాచింగ్ సమయంలో దానికి మద్దతుగా పనిలో ఉన్న రంధ్రంలోకి చొప్పించబడింది. గేర్ మిషన్ చేయడానికి ఉపయోగించే వర్క్స్ను గేర్ బ్లాంక్ అంటారు. ఈ ఆపరేషన్ని పూర్తి చేయడానికి అవసరమైన సాధనాలు: స్టీల్ రూల్, అవుట్సైడ్ క్యాలిపర్స్, డ్రిల్ బిట్స్ ఆఫ్ వేరియస్ సైజ్, బోరింగ్ బార్, రీమర్, వర్నియర్ క్యాలిపర్స్, డాట్ పంచ్, బాల్ పిన్ హ్యామర్, మాండ్రెల్ అండ్ మాండ్రెల్ బ్లాక్, outside micrometer, lead hammer and lubricating oil with can. గేర్ బ్లాంక్ సృష్టించడం కోసం జాబ్ను సిద్ధం చేసే క్రమాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ముడి పదార్థం యొక్క పరిమాణాన్ని తనిఖీ చెయ్యండి. 3 గేర్ టీత్లను పట్టుకోండి మరియు నిజాన్ని తనిఖీ చెయ్యండి. టూల్ పోస్టుపై ఫేసింగ్ టూల్ను మౌంట్ చేయండి. ఉద్యోగం యొక్క ఒక చివరను ఎదుర్కోండి. టెయిల్ స్టాక్పై డ్రిల్ చెక్ను పరిష్కరించండి. సెంట్రల్ డ్రిల్ ఉపయోగించి పనిముక్కపై రంధ్రం వేయండి. 15 mm డ్రిల్ బిట్స్ను ఉపయోగించి రంధ్రం యొక్క వ్యాసాన్ని 15 mm వరకు పెంచండి. 6 mm, 9 mm, 12 mm, టూల్ పోస్ట్ బోరింగ్ బార్ను పరిష్కరించండి. రంధ్రం పొందడానికి బోరింగ్ ఆపరేషన్ చెయ్యండి. H7 టాలరెన్స్ రేంజ్తో రంధ్రాన్ని 27 mmకి రీమ్ చెయ్యండి. mm వ్యాసం కలిగిన రంధ్రం కోసం H7 టాలరెన్స్ పరిధిని 27.000 mm నుండి 27.025 mm. చాంఫరింగ్ ద్వారా రంధ్రం అంచు నుండి బోర్స్లని తొలగించండి. లోపల మైక్రోమీటర్ ఉపయోగించి బోర్ పరిమాణాన్ని కొలవండి. వర్క్స్ యొక్క మందాన్ని ఎదుర్కొన్న ముగింపు నుండి 20 mm వరకు గుర్తించండి. డాట్ పంచ్ మరియు బాల్పిన్ సుత్తిని ఉపయోగించి మార్క్ చేసిన లైన్లో పనిచెయ్యండి. చెక్ పని భాగాన్ని రివర్స్ చేయండి మరియు పరిష్కరించండి. కండక్ట్ ఫేసింగ్ యొక్క మందాన్ని 20 mmకి తీసుకురావడానికి ఫేసింగ్ ఆపరేషన్ని నిర్వహించండి. వర్క్పీస్ యొక్క రంధ్రంలోకి మాండ్రెల్ను నడపడానికి క్రమాన్ని నేర్చుకుందాం. వర్క్పీస్ యొక్క రంధ్రానికి సరిపోయేలా మాండ్రెల్ యొక్క సరైన పరిమాణాన్ని ఎంచుకోండి. మాండ్రెల్ యొక్క వ్యాసంపై నూనె లేదా మృదువైన గ్రీజు యొక్క తేలికపాటి ఫిల్ము శుభ్రపరచండి మరియు వర్తించండి. వర్క్పీస్లో మాండ్రెల్ను నొక్కినప్పుడు లేదా పని నుండి బయటకు వెళ్లకుండా నిరోధించడానికి వర్క్పీస్లోని రంధ్రం శుభ్రపరచండి మరియు ద్రవ పదార్థం చెయ్యండి. మాండ్రెల్ యొక్క చిన్న చివరను చేతితో రంధ్రంలోకి చతురస్రంగా చొప్పించండి. సీసం సుత్తి మరియు మాండ్రెల్ బ్లాక్ని ఉపయోగించి తేలికపాటి సుత్తితో మాండ్రెల్ను
హూల్ వర్క్స్లోకి నడపవచ్చు. మాండ్రెల్ను ఆర్బర్ ప్రెస్ను ఉపయోగించి వర్క్పీస్లోకి కూడా నడపవచ్చు. పని భాగాన్ని ఆర్బర్ ప్రెస్ టేబుల్పై ఉంచండి. రంధ్రం యొక్క చాంఫర్డ్ ముగింపు క్రిందికి ఎదురుగా ఉండనివ్వండి. వర్క్పీస్లో మాండ్రెల్ను గట్టిగా నొక్కండి. మాండ్రెల్ను గట్టిగా పనిలోకి నెట్టినట్లయితే అది వర్క్పీస్ను నొక్కి బోర్ను వక్రీకరించవచ్చు లేదా దెబ్బతీస్తుంది. వర్క్పీసు ఘనసాదా మాండ్రిల్స్కి నొక్కి ఉంచబడుతుంది మరియు రాపిడి ద్వారా మాత్రమే మాండ్రిల్ పొడవు మధ్యలో ఉంచబడుతుంది. మాండ్రిల్ యొక్క పెద్ద వ్యాసం చివర అన్ని కోతలను తీసుకోండి మరియు భారీ కోతలు తీసుకోకుండా ఉండండి. మాండ్రిల్స్పై కేంద్రాల మధ్య గేర్ని ఖాళీగా మార్చడం ఇప్పుడు నేర్చుకుందాం. వర్క్పీస్తో అమర్చిన మాండ్రిల్ను కేంద్రాల మధ్య లేత్పై పట్టుకోండి. టూల్ పేస్ట్పై టర్నింగ్ టూల్ని మౌంట్ చేయండి. పనిముక్క యొక్క వ్యాసాన్ని 92 మిల్లీమీటర్లకు తగ్గించడానికి సాదా టర్నింగ్ ఆపరేషన్ చెయ్యండి. 75 నుండి 100 మిల్లీమీటర్ల పరిధి వెలుపలి మైక్రోమీటర్ని ఉపయోగించి యంత్ర గేర్ బ్లాంక్ యొక్క వ్యాసాన్ని తనిఖీ చెయ్యండి. నేర్చుకున్న వాటిని రీక్యాప్ చేద్దాం. ఒక మాండ్రిల్పై పనిని మౌంట్ చేయండి. మాండ్రిల్పై జరిగిన పనిని మెషిన్ చేయండి. కాబట్టి గేర్ బ్లాంకుల కోసం మాండ్రెల్ని కేంద్రాల మధ్య ప్రాక్టీస్ను మార్చడం గురించి తెలుసుకున్నాం. మీకు అన్ని విషయాలు అర్థమయ్యాయని ఆశిస్తూ తదుపరి సెషన్లో కలుద్దాం.